ప్రజాప్రతినిధులు మాట్లాడే భాషపై బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష కొత్తగా సభకు వచ్చే వారికి ప్రేరణగా ఉండాలని సూచించారు. ఎదుటివారు తప్పుగా మాట్లాడితే విమర్శలు ప్రతివిమర్శలతో వారి భాషను సరిచేస్తే బాగుంటుందని తెలిపారు. అలా కాకుండా భాషను దిగజార్చి మాట్లాడడం తగదని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. గౌరవ మర్యాదల గురించి, సాంప్రదాయం గురించి, సభా సాంప్రదాయం గురించి అందరూ రాజకీయ నాయకులం అందరం కూడా మాట్లాడుతూ ఎవరమైనా సరే ఎదుటి వారిని గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు, ప్రతి విమర్శలు చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప ఒకరు అన్నారు కదా నేను ఇంకొక 2-3 మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు. బూతులు మాట్లాడడమే రాజకీయ లక్షణం అనుకుంటే అది అవలక్షణం అనేది నా అభిప్రాయం. ఇకపోతే హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు, మన మాటలేమో థర్డ్ క్లాస్కి పోతున్నాయి. ఈ వరల్డ్ క్లాస్, థర్డ్ క్లాస్ ని కొంచెం చూసుకుంటూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీరు సభను అధ్యక్ష మీరు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి సంబంధించిన విషయంలో తాము చాలా సున్నితంగా జాగ్రత్తగా ఉంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లేవనెత్తిన అంశంపై శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయమన్నారు. తమకు సూచనలు ఇచ్చే ముందు ఎదుటివారి కూడా అలాగే ప్రవర్తించాలని కోరారు. ప్రతి పార్టీకి సంబంధించిన సీనియర్లు, ఆ వ్యవస్థ అందరూ కూడా అదే విధమైన సదాభిప్రాయంతో పోతే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా ఉంటుంది. సరే, ఈరోజు అనుభవం గల నాయకులు అధికార పక్షంలో ఉండి అనేక సందర్భాల్లో కూడా నేను చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్, ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నారు. ఆ ప్రస్తావనకు సంబంధించి వెంకటరమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ ని చేసుకోవాలని వారు కోరిరు. డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్ లో నాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచరులు కానీ, మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ, అంశం కానీ, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదేవిధంగా